హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీడిఎఫ్ రాజా. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ అండి. సో ఈ శిక్షణ ఎందుకోసం ఏమిటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మోడల్ స్కూళ్ళను ఆదర్శంగా అయితే చూపాలి అని అయితే అంటున్నారండి సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు గారు. సో ఆయన మోడల్ ఫౌండేషన్ స్కూళ్ళను ప్రపంచానికి ఆదర్శంగా చూపాలి అని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలోని ఎస్జే కన్వెన్షన్ సెంటర్లో సోమవారం మోడల్ ఫౌండేషన్ స్కూల్ నిర్వహణకు 5 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో జరిగే శిక్షణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే ఎస్పీడి శ్రీనివాసరావు అయితే పాల్గొన్నారండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, అలాగే పరస్పర సహకారంతో సమగ్ర శిక్ష, అలాగే ఏఎస్సిఆర్టీ, అలాగే అసర్ ప్రథమ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తూ ఉన్నట్లు తెలిపారు. పిల్లలు అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను పెంపొందించే లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఇక సమగ్ర శిక్ష అభివృద్ధి సేవా పథకం నుండి అంగన్వాడీ కార్యకర్తలు, విద్యాశాఖ నుండి ఉపాధ్యాయులు అంకితభావంతో చేస్తే లక్ష్యం సాధ్యమవుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా మోడల్ ఫౌండేషన్ స్కూల్ ట్రైనింగ్ మాడ్యూల్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషారాణి, సమగ్ర శిక్ష ఎస్పీడి కేవి శ్రీనివాసరెడ్డి, మహిళా శిశు సంక్షేమ ఏడీ మనోరంజని తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 41 మోడల్ ఫౌండేషన్ స్కూళ్ళ నుంచి 1-2 తరగతుల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.